హలో గాయ్స్, ఈ వీడియోలో మనం మేడం సార్ యొక్క మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అయితే ఇక్కడ విజయ్ సేతుపతి గారు, నిత్య మీనన్ గారు మొత్తం వీళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే మేడం సార్లో అయితే ఒక్కసారి మనం ఆ యొక్క మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మనకి అనుకున్న రీతి కంటే ఊహించిన దానికంటే ఎక్కువ ట్విస్ట్ అనేటివి మనకి ఆ యొక్క మూవీలో కనిపిస్తూ ఉంటాయి. విజయ్ సేతుపతి ఈ యొక్క క్యారెక్టర్ అయితే అచ్చం దింపేశాడు అనేసి చెప్పవచ్చు. ఇంకా నిత్య మీనన్ అయితే మొత్తం అంతా కూడా ఆ యొక్క క్యారెక్టర్ ఎలా సెట్ అయిందంటే అసలు వీళ్ళిద్దరికి ఈడు జోడు సూపర్ గా కుదిరింది. అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎక్కడ కూడా బోర్ కొట్టదనమాట. అసలు ఎలా ఉందంటే మూవీ చూస్తూ ఉంటే అరే ఇంకొక చూద్దాం, ఇంకొక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి ఒక ఆలోచనలో మనం పడిపోతూ ఉంటాం. మనం పెట్టిన అమౌంట్కి, మనం పెట్టిన ఆ యొక్క టికెట్ రేట్కి వర్త్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మూవీ ఎంత బాగుందంటే అంత బాగుంది. మేమైతే ఈ యొక్క మూవీని చూసినప్పుడైతే చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యాం. బికాజ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి మూవీస్ని మనం ఎక్కడా కూడా మిస్ కాకూడదు. ఈ యొక్క విజయ్ సేతుపతి గారు ఈ యొక్క మూవీ ఎలా అయితే ఒప్పుకున్నాడో ఏమో కానీ హైలైట్ ఉంది మూవీ అయితే డైరెక్టర్కి యాడ్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే అతనికి తగ్గట్టునే హీరోయిన్ని కూడా అతను వెతికి ఈ యొక్క హీరోయిన్ అయితేనే మనకి ఈ యొక్క మూవీకి సెట్ అవుతుంది అనేసి అతను ముందుగానే స్కెచ్ చేసుకున్నాడు. ఏమైతే మనకైతే తెలియదు, కానీ అస్సలు దింపి పడేశారనమాట. గుణపం దిగిపోయింది మూవీతో. ఎందుకంటే చాలా మంది ట్రోల్ చేసి ఉంటారు ఆ యొక్క ఈడు జోడు అండ్ వీళ్ళిద్దరూ మూవీస్ హిట్ అవుతుందా అనేసి. కానీ ఎవరైతే అన్నారో వాళ్ళంతా కూడా నోటి మీద వేసుకునేటట్టు వీళ్ళు చేశారు. వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళైతే దింపి పడేశారు. వాళ్ళు అనుకున్న దానికంటే 10 రెట్లే ఆ యొక్క క్యారెక్టర్స్ కి న్యాయం చేశారని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కళ్ళారా చూసిన మూవీ ఈ యొక్క మూవీ. విజయ్ సేతుపతి గారు మనం ఎక్కడైనా చూసినప్పుడు, ఉప్పెన మూవీ చూసినప్పుడు అక్కడ విలన్గా యాక్టింగ్ చేశాడు. మనం ఇక్కడ విజయ్ తలపతి దగ్గర కూడా విలన్ గా యాక్టింగ్ చేశాడు. అయితే ఇక్కడైతే ఒక హీరోగా చాలా చేశారు. కానీ ఇటువంటి క్యారెక్టర్ రేర్ క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్లో అతని యొక్క లుక్స్ కానీ, అతని యొక్క విధానం కానీ, అతని యొక్క నడవడిక కానీ మొత్తం అంతా కూడా మన యొక్క పీపుల్స్ ఎవరైతే మూవీ థియేటర్కి వెళ్ళి ఉంటారో వాళ్ళంతా కూడా అట్రాక్షన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అతని డైలాగ్స్ అలాగ ఉంటాయి. అతని యొక్క మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా కూడా సెట్ అయి ఉంటాయి వాళ్ళు మొత్తం అంతా. సో నిత్య మీనన్ గారు అతనికి తగ్గట్టే ఒక క్యారెక్టర్ మంచి రోల్ అనేది చేసిందని చెప్పవచ్చు. ఈ యొక్క మూవీ మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నేను మీ ముందుకు చెప్తూ ఉన్నాను. చాలా మంది చిన్న అంటే ఎనదర్ స్టేట్ అనేసి ఇక్కడ మనం చూడకపోవచ్చు, కానీ మన కంటెంట్ బాగుంటే మన తెలుగు ప్రజలు ఆదరిస్తారు ఏ మూవీనైనా అనేసి నిదర్శనం. మనము యొక్క మహా అవతార్ నరసింహ అయితే మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ లేకుండా డైరెక్ట్గా కొల్లగొట్టింది 100 కోట్ల అబోనే. ఈ యొక్క మూవీ అయితే మీరు కూడా వెళ్ళి చూడండి. సో మన ఛానల్లో ఈ యొక్క కంటెంట్ ఇంకా మనకి కంటిన్యూ అవుతుంది. సో ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి మీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.